ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము చదువుకోబోయే వాక్య భాగము నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫెదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, మనం ఇక్కడ చూసినప్పుడు అక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు వచ్చినారనుంది. కాబట్టి మనం చూసినప్పుడు పాత నిబంధన అంతా కూడా యుద్ధాలు జరిగేవన్నమాట, అంటే యుద్ధమునకు వచ్చేవారు అనుంది. కానీ మనం క్రొత్త నిబంధనలో చూసినప్పుడు ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మన యుద్ధము, మన బ్యాటిల్ ఏమంటే అది స్పిరిట్ రెల్మ్లో, ఆత్మీయ లోకంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ మోషే ఏం చేసినాడు, మోషే అక్కడ ఏమంటున్నాడంటే మనం నిర్గమకాండం 17:9 వచనంలో చూసినప్పుడు మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. కాబట్టి మోషే ఏమంటున్నాడంటే రేపటి దినమున నేను ఆ కొండ శిఖరమున దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను అని మోషే ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ కర్ర అంటే ఆ దేవుని కర్ర అంటే మనం హెబ్రీ భాషలో చూసినప్పుడు మఠ ఎలోహిం అని, అంటే హెబ్రీ భాషలో దేవుని కర్ర అంటే మఠ ఎలోహిం అంటే అక్కడ ఏమంటే అది దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రొటెక్షన్ లేకపోతే సంరక్షణ, గైడెన్స్ని మనకి సూచిస్తుందన్నమాట. కాబట్టి ఏం చేసినాడంటే మోషే దేవుని కర్రను చేత పట్టుకొని అక్కడికి పోయినాడు అనుంది, కొండ మీదకి పోయినాడు అనుంది. తర్వాత ఏమంటాడంటే యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. కాబట్టి మనం ఇక్కడ చూసినప్పుడు మోషే ఎప్పుడైతే చేయి పైకెత్తినాడో అక్కడ ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే ఎప్పుడైతే చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. మనం ఏమని గుర్తుపెట్టుకోవాలంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ప్రతిరోజు ఏదో ఒక పోరాటం ఉన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం దేవుని స్తుతించినప్పుడు, పరిస్థితి ఎట్లున్నప్పటికీ, ఏ పరిస్థితి గుండా మనం వెళుచున్నప్పటికీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనము దేవుని స్తుతించినప్పుడు మనకి దేవుడు గెలుపునిస్తాడు. మనము ఆ ఒక సిచ్యువేషన్ని మనము ఓవర్కమ్ చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మనము ఏం అంటే మోషే ఆ రోజు చేయి పైకెత్తినప్పుడు అని ఉంది. కాబట్టి మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు వరకు మోషే చేయి పైకెత్తుకొని ఉన్నాడంటే సూర్యుడు అస్తమించు వరకు అని ఉంది. కాబట్టి దినమంతా కూడా మనము మన హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఉండాలన్నమాట. మనం ఏ పని చేస్తున్నప్పటికీ మన హృదయంలో దేవునికి ప్రభువానికి స్తోత్రం అనే ఒక స్తుతి ఎప్పటికీ ఉండాలన్నమాట. అదే మనకు విజయం ఇస్తుందన్నమాట. కాబట్టి అక్కడ ఏమంటే 12వ వచనంలో ఏముందంటే మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. కాబట్టి మనం చూసినప్పుడు అక్కడ ఎప్పుడైతే మోషేకి చేతులు బరువెక్కినాయో అహరోను, హూరును మోషేకి సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు మనం దేవుని స్తుతించుటకు అక్కడ ఏమంటే మనకి చేత కాదనమాట. మనము టయర్డ్ అయిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనం దేవుని స్తుతించలేం. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సపోర్ట్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు దేవుని స్తుతించుటకు. ప్రభా పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క సిచ్యువేషన్లో నేను ఎలా స్తుతించాలో నాకు అర్థం కావటం లేదన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మన హృదయంలో దేవుణ్ణి స్తుతించుటకు మనల్ని బలపరుస్తాడనమాట. కాబట్టి స్తుతించినప్పుడు మనకేమంటే విజయం కలుగుతుంది. కాబట్టి అక్కడ ఇంకొక వచనం మనం చూసినప్పుడు 13వ వచనం, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. కాబట్టి యెహోషువ కత్తివాడి చేత అనుంది. కత్తి లేకపోతే ఖడ్గము అంటే దేవుని యొక్క వాక్యము. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే
మనము దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు, దేవుని వాక్యమును పలికినప్పుడు అది ఖడ్గము వలె ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మలను అది హతము చేసి మనల్ని విడిపించేది యెహోవా యొక్క వాక్యం. లేకపోతే మన జీవితంను మార్చగలిగేది ఏదంటే దేవుని యొక్క వాక్యం. అప్పుడు యెహోషువ మోషేతో ఇట్లా, నేను అమాలేక్యుల పేరు ఆకాశపు క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, కాబట్టి అక్కడేమి వాళ్ళు గెలిచినప్పుడు, ఎప్పుడైతే ఇశ్రాయేలు అమాలేకీయులతో యుద్ధం ఆడి గెలిచినప్పుడు అక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్. కాబట్టి దేవుని యొక్క ధ్వజమును వాళ్ళు అక్కడ పైకెత్తినారనమాట. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్చినప్పటికీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుని స్తుతించినప్పుడు మనకు విజయము, దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు మనకు విడుదల కలుగుతుందని మనము ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, మనం వాక్యంను ప్రకటిస్తుండగా మన జీవితంలో మనము విజయంను చూడగలం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు. అక్కడ ఏమంటే వాళ్ళు యుద్ధము చేసి గెలిచి తర్వాత ఏమనంటే ఆకాశము క్రింద అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచి వేసినాడు దేవుడు అని అక్కడ రాయించబడింది అనమాట. కాబట్టి మన పరిస్థితి ఇంకా కనిపించకుండా, ఇంతవరకు మనం పోరాడిన పరిస్థితులు కనిపించకుండా దేవుడు బొత్తిగా వాటిని తుడిచివేస్తాడనమాట. నువ్వు ఏ అనారోగ్యం గుండా వెళ్తున్నావో, ఏ ఒక ఆర్థిక సమస్య గుండా వెళ్తున్నావో, పిల్లల సమస్య గుండా వెళ్తున్నావో, లేకపోతే ఒక కుటుంబంలో సమస్యలు గుండా వెళ్తున్నావో, అది ఏదైనప్పటికీ మనము ఆ రోజు ఇశ్రాయేలీయులు అమాలేక్యులతో ఎట్లయితే విజయం పొందుకున్నారో, ఈరోజు మనము దేవుని స్తుతించి వాక్యంను ప్రకటించి మనము కూడా మన జీవితంలో ప్రతి విషయంలో విడుదల, ప్రతి విషయంలో విజయం పొందుకొని మనము బలిపీఠము మన హృదయంలో ఎప్పటికీ కూడా బలిపీఠము కట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ మనం ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం విడుదల పొందుకొని దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించుటకు దేవుడు మనకు కృపను దయచేస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.